ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1270 పాయింట్లు కోల్పోయి 73,256 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 413 పాయింట్ల లాస్తో 22,704 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ టాప్ 30లో హెచ్సిఎల్ మినహా మిగతా స్టాక్స్ అన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రూపీ విలువ $1కు 93.87కు చేరింది. మరోవైపు భారీగా వెండి బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్ వల్ల 6,000 తగ్గగా సిల్వర్ 12,000 తగ్గింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1270 పాయింట్లు కోల్పోయి 73,256 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 413 పాయింట్ల లాస్తో 22,704 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ టాప్ 30లో హెచ్సిఎల్ మినహా మిగతా స్టాక్స్ అన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రూపీ విలువ $1కు 93.87కు చేరింది. మరోవైపు భారీగా వెండి బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్ వల్ల 6,000 తగ్గగా సిల్వర్ 12,000 తగ్గింది. రైట్, మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. రైట్, ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, మొత్తం మీద ఇప్పుడు రాబోయే నెలల్లో గోల్డ్ రేటు ఏ దిశగా వెళ్లే అవకాశం ఉంది? అదేవిధంగా ఏ లెవెల్ దగ్గర స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పట్లో అయితే కనపడట్లేదు కోలుకునేది. ఎందుకు అనే దానికి ఇవాళ ఇప్పుడు గోల్డ్ వచ్చి మనకి గోల్డ్ ఇప్పుడు సుమారుగా 7,000 దాకా ఫాల్ అయింది. 7,000 అంటే నియర్లీ 5%, 4.5 నుంచి 5% మధ్యలో ఫాల్ అయింది. సిల్వర్ వచ్చి 6% ఫాల్ అయింది. 14,000 దాకా 13,700 అట్లా ఫాల్ అయింది మైనస్. అంటే ఇది ఎప్పుడు మైనస్ అయింది, ఎందుకు అవుతుంది, ఏంటిది అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇష్యూ తోటి ఈ హర్ముజ్ సంధి ఓపెన్ చేయాలని చెప్పేసి ట్రంప్ అల్టిమేటం ఇవ్వటం ఇరాన్ వాళ్ళకి. అది 2 రోజులు టైం ఇవ్వటం, 48 అవర్స్, అది రేపు ఉదయం వరకు ఉంది ఆ టైం. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయింది, కానీ ఏమీ దాని ప్రోగ్రెస్ లేదు. దాంతో వరల్డ్ మార్కెట్లు అన్ని పడిపోవటం జరిగింది. ఈ వరల్డ్ మార్కెట్లు అన్ని పడిపోతూ ఉంటే మన మార్కెట్లు కూడా బాగా ఫాల్ అవడం జరిగింది. ఎప్పుడైనా కానీ వరల్డ్ మార్కెట్లు ఫాల్ అయినప్పుడు జనరల్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఉండాలి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది, మార్కెట్లు ఫాల్ అవుతున్నాయి. అంటే థియరీకి, ప్రాక్టికల్స్ కి, లైవ్ కి సంబంధం లేదు. ఎప్పటికప్పుడు మార్కెట్ ఏం జరుగుతుంది, ఒకప్పుడు ఏంటిది మార్కెట్లు పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది. ఎందుకంటే ఫండ్స్ అంటే అనిశ్చిత పరిస్థితులు మార్కెట్ లో ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ మార్కెట్లు మామూలు అయినప్పుడు గోల్డ్ సిల్వర్ న్యూట్రల్ ఉండి మళ్ళీ ఆ ఫండ్స్ అన్ని దీంట్లోకి వస్తాయి అనేది వార్త. ఇప్పుడు ఏంటిది, సుంకాలు టారిఫ్లు ఉన్నంత వరకు మార్కెట్లు పడుతూ వచ్చినాయి, గోల్డ్ సిల్వర్ కంటిన్యూగా పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఏం జరిగింది, ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్, ఈ హర్ముజ్ జలసంధిని వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఓపెన్ చేయకపోవటం, వాళ్ళు క్లోజ్ చేయటం, దాంతో మన మార్కెట్లు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీదనే. ఎప్పుడైనా కానీ గోల్డ్ సిల్వర్ నెక్స్ట్ ముందేంటంటే నిత్యావసరాలు కావాలి. నిత్యావసరాలు అంటే ఏంటి, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. అంటే ఈ పెట్రోల్, డీజిల్ వేటి ఏవైతున్నాయో వాటికే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి మీద ఆయన అనౌన్స్ చేయటం, బ్రిటన్ వాళ్ళు మేము ఇరాన్ అమెరికా యుద్ధంలో మేమేమి పాల్గొనం అని చెప్పేసి బ్రిటన్ వాళ్ళు అనౌన్స్ చేయటం, మళ్ళీ దీంతో ఇప్పుడు ఎవరైతే అంటే ఇరాన్ మీద వీళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగిందో వాళ్ళు ఏం చెప్పారు, వెంబటే ఒకవేళ
అంటే నౌక గనక హర్ముజు గనక దాటాలని మీరు ట్రై చేస్తే 18 కోట్లు మేము పెనాల్టీ చేస్తామని చెప్పేసి ఛార్జ్ చేస్తామని ఇరాన్ వాళ్ళు గణన చేయడం జరిగింది. దీంతో ఏమైంది, ఇంకా సిచ్యువేషన్ ఎక్కువైతుంది. అంటే ఎప్పుడైనా కానీ మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేసి $108, మొన్న 110, 112, 108, 107, 100 నుంచి కొంచెం అటు ఇటుగా అట్లే ఉండే. ఇవాళ కొంచెం 1.5% $108 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఏది క్రూడ్ ఆయిల్. కానీ ఈ అనౌన్స్మెంట్స్ అంటే ట్రంప్ ఒకసారి హార్ముజ్ జల్సన్ ఓపెన్ చేయండి అని నాటో దేశాలను అడగటం, వాళ్ళు సపోర్ట్ చేయకపోవటం, మళ్ళీ చేస్తామని చెప్పటం, ఇరాన్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, అల్టిమేటం, ఇరాన్ వాళ్ళు అట్లేం లేదు మంచిది మేమేం చేస్తాం అన్నట్టుగా మాట్లాడటం, మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఒకవేళ ఏదైతే మిత్ర దేశాలకు మాత్రం మేము వదిలిపెడతాము ఇప్పుడు ఈ నౌకలు అంటే హర్ముజ్ జల్సంది ఏదైతే తెరవాలని ఆయన అన్నాడో వీళ్ళు ఏదైతే అంటే దాడి చేస్తామని ఏదైతే అంటున్నారో మేము కూడా మీ మీద దాడి చేస్తామని ఇప్పటికే వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా అంటే పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన అమెరికాకు ఇజ్రాయెల్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా చేస్తామని అనటం, ఇప్పటికే హర్ముజ్ మేము పూర్తిగా మూసివేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవన్నిటితోటి మన మార్కెట్లు బాగా ఫాలో అవటం జరిగింది. ఒక్కసారిగా ఇప్పుడు మన మార్కెట్లు 1579 పాయింట్లు మైనస్ లో ఉన్నాయి. 30 ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో 30లో పొద్దునైతే మొత్తం 30 కూడా మైనస్ లోనే అంటే మైనస్ లోనే ట్రేడ్ అవటం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఇవాళ రూపీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. ఈ రూపీ ఎప్పుడైతే ఆల్ టైమ్ లోకి రావడం జరిగిందో సాఫ్ట్వేర్ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడే 3 కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. హెచ్ఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇవి సాఫ్ట్వేర్ కంపెనీలకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అందుకని సాఫ్ట్వేర్ కంపెనీలు పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇక నిఫ్టీ 50 వచ్చి 492 పాయింట్లు, బిఎస్సి సెన్సెక్స్ 1576, ఇప్పుడు ఇవన్నీ కూడా 500 అంటే ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ ఉంది 1490 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 500 520 పాయింట్లు, ఒక్క నిఫ్టీ ఐటీనే 69 పాయింట్లు మైనస్ లో ఉంది. మిగిలి అన్ని కూడా 1700, 1800, 400, 500 ఇట్లా ఒక్కొక్కటి బిఎస్సి 500, బిఎస్సి 100 ఇట్లా బిఎస్సి ఏదైతే సెన్సెక్స్ 30. మనం ఎంతసేపటికి ఏం చూడాలి అనే దానికి ఇక ఏం లేదు. ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూ వచ్చిండ్రు. మళ్ళీ ఎఫ్ఐఐలు ఎప్పుడైతే కంటిన్యూగా అమ్ముతూ వచ్చిండ్రో ఆటోమేటిక్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉంటది. వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆ వరల్డ్ మార్కెట్లు ఏవైతే మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయో మనీ కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే అంటే రూపీ ఏదైతే ఉందో బలహీనపడటం బాగా అంటే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మన రూపీ $93.87 ఆల్ టైమ్ లోలో ఉంది. ఇది ఇంకా ఎంత అవుతుంది 95 కూడా పోయే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పేసి వార్తలు. మన పని ఎంతసేపటికి ఏంటిది ఏవైతే మార్కెట్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ కొన్నాళ్ల పాటు 6 నెలల సంవత్సరం పాటు ఉండగలుగుతా అంటే కొనుక్కోవటం అనేది ఉంటుంది. ఇక గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం స్లోగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు రావు. షేర్ మార్కెట్ కానీ గోల్డ్ సిల్వర్ కానీ. గోల్డ్ సిల్వర్ అంతకుముందు కంటిన్యూ పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు కంటిన్యూగా పడుతూ వచ్చింది. ఇప్పుడు గోల్డ్ వచ్చి $4407 లో ఉంది. మొన్న ఇప్పుడు జనవరి ఆ టైంలో అయితే 5600 కూడా పోయింది. అంటే $1000 పైనుంచి ఇప్పుడు 4355 ఇవాళ లో 4400 ఇప్పుడు ఉంది. అంటే 5626కు పోయింది హై ఆ మధ్య. 5626 నుంచి ఇప్పుడు 4400 అంటే $1200 పైనుంచి కిందకి వెళ్ళిపోయింది. $1200 అంటే 12×3 = 36, సుమారు $40,000 పైనుంచి కిందికి తులానికి గోల్డ్ పడిపోవడం జరిగింది. మన పని ఎంతసేపటికి ఏంది ఇక ఎంత తగ్గుతున్నా కొద్దీ చూసుకోవాలి. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మాత్రం ఇంతకంటే ఫాస్ట్ ఈ రేట్లు కనపడవు మళ్ళీ. అందుకని ఎంతసేపటికి ఎవరికి వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ కొద్ది మొత్తంలో అంటే ఇప్పుడు కొందల్చుకున్న దాంట్లో 5%, 10%. ఎందుకంటే ఏ టైంలో కనుక ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి కూడా వాళ్ళు ఇరాన్ వాళ్ళు అంటే వీళ్ళు అతిక్రమిస్తున్నారని కంప్లైంట్ ఏదో చేయడం జరిగింది. అంటే అప్పుడు ఏమైతుంది ఐక్యరాజ్య సమితి ఎంటర్ అవ్వాలి, మిత్ర దేశాలు నాటో దేశాలు మరి ఎంతవరకు చర్చలకు వచ్చి ఎక్కడో ఒక దగ్గర ఇరాన్ తోటి అమెరికా ఇజ్రాయెల్ ఏదైతే ఉందో వాళ్ళతోటి యుద్ధాన్ని కనుక ఆపితే అయినా కానీ ఎంత ఆపినా కానీ నష్టమే. జరిగిపోయింది ఏదో జరిగింది నష్టం. ఆ నష్ట శాతం ఇప్పుడు తెలియదు, ఇంకా రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది ఏంటిది అంటే ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ మళ్ళీ పాత రోజుల మాదిరి సప్లై కానీ పాత రోజుల మాదిరి ప్రొడక్షన్ కానీ పాత రోజుల మాదిరి యూసేజ్ అయితే ఉంది, డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ ఉంది. కానీ ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది? సప్లైలో మిస్ మ్యాచ్ అయింది. ఈ సప్లైలో మిస్ మ్యాచ్ మళ్ళీ అవ్వాలి,
ప్రొడక్షన్ పెరగాలి. ఈ ప్రొడక్షన్ ఏదైతే అవన్నీ బర్న్ అయిపోయినాయో ఇప్పుడు అవన్నీ మళ్ళీ రికవరీ అవ్వటానికి నెలలు పడుతుంది. అవన్నీ అయ్యేదాకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ ఎకానమీ ఏవైతే ఉన్నాయో ఇరాన్, అమెరికా, ప్రపంచ దేశాలని, ఇరాన్ అమెరికా అయితే ఫాస్ట్ గా ఆల్రెడీ అవి ఇంకా అయిపోయినట్టే. అంటే అయిపోయినట్టు అంటే చాలా ఏళ్ళు పడుతుంది మళ్ళీ రికవరీకి. కాకపోతే మళ్ళీ ప్రపంచ దేశాలు కూడా ఆ ఎఫెక్ట్ తోటి వాళ్ళ ఎకానమీ స్లో డౌన్ అవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, మన రూపీ ఏదైతే ఉందో వీక్ అవటం, ఎఫ్ఐఏలు సెల్లింగ్ లోనే ఉండటం, మన మార్కెట్లు రిజల్ట్స్ ఇక వెళ్ళిపోతాయి, అంటే మైనస్ లోకి వెళ్ళిపోతాయి. అంటే పెద్దగా అంతకు ముందు చూపించిన ఏవైతే లాభాలు ఉన్నాయో అవన్నీ ఇక ఉండవు. ఇక ఎప్పుడైతే నష్టాల్లోకి పోయిందో ఈ ఒక నెలలోనే చూపిస్తుంది. ఇప్పుడు సుమారుగా 24వ రోజు ఫిబ్రవరి 28 రోజు 28వ తారీఖు యుద్ధం మొదలైతే ఇవాళ 23 మార్చి, అంటే 24వ రోజు నడుస్తుంది. అప్పుడే ఫిబ్రవరి 28 రోజు యుద్ధం మొదలైంది అన్నారు, మార్చి 1వ తారీఖు ఖమేనీ చనిపోయింది అన్నారు, యుద్ధం ఆగిపోయింది అన్నారు. కాదు, 24 రోజులు అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఎంతవరకు జరుగుతుంది ఏంటిది? ఈ ఎఫెక్ట్ ఇలా ఉండదు. నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్, క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్, మన దేశంలో ఏవైతే కంపెనీలు ఉన్నాయో ప్రొడక్షన్ కి సంబంధించిన అవన్నీ మూతపట్టడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ ఆగిపోవటం అంటే స్లో ఉంటది, అంటే అంతకు ముందు మాదిరి ప్రొడక్షన్ ఉండదు. కానీ సప్లై కావాలి, డిమాండ్ మార్కెట్ లో ఎక్కువ ఉంది, యూసేజ్ ఎక్కువ ఉంది, డిమాండ్ కి తగ్గ యూసేజ్ కి తగ్గ ప్రొడక్షన్ ఉండదు. కాబట్టి ఆటోమేటిక్ గా ధరలు పెరిగే అవకాశాలు కనబడతాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, సేవింగ్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకా ఏ విధంగా చెప్పినా గానీ కొన్నాళ్ల పాటు, నెలల పాటు మార్కెట్ లో అస్థిరతనే ఉంటుంది. స్థిరత్వం రావాలి అంటే మళ్ళీ కంపెనీలన్నీ రికవరీ అయ్యి లాభాల్లోకి వస్తే అప్పుడు మన మార్కెట్లు కానీ గోల్డ్ సిల్వర్ కానీ రికవరీ అవ్వదు. ఒకవేళ ఈ ఇరాన్ ఇష్యూ అయిపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన క్యూబా అంటుండు, మళ్ళీ అది కూడా ఎంతవరకు తెలియదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ ఉన్నంత వరకు కూడా ఈ ఇరాన్ లో, క్యూబాలో, లేకపోతే ఈ సుంకాలో, టారిఫ్ లో ఇప్పుడు సుమారుగా సంవత్సరం మీద 3 నెలలు 4 నెలలు అవుతుంది సుమారుగా ఎవరు ట్రంప్ జాయిన్ అయ్యి. అప్పటి నుంచి అంటే ఇంకో 4 సంవత్సరాలకు గాను ఇంకా 2 సంవత్సరాలు 9 నెలలు గ్యాప్ ఆయనకి. ఈ 2 సంవత్సరాలు 9 నెలల్లో ఇంకా ఎన్ని జరుగుతాయో ఏం జరుగుతాయో అవన్నీ క్లియర్ అయ్యి మామూలుగా అయ్యేంత వరకు మన మార్కెట్లు కానీ గోల్డ్ సిల్వర్ కానీ పెరిగే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచి ఆపర్చునిటీ, అది కూడా పెద్ద ఎత్తున ఒక్కసారి పెట్టకుండా చిన్న మొత్తంలో పెట్టుకుంటూ పోవచ్చు. ఎస్ఐపీలు ఓకే, లేదు చిన్న మొత్తంలో ఏదైనా గోల్డ్ డిజిటల్ కొనుక్కోవచ్చు, లేదు గోల్డ్ కానీ సిల్వర్ కానీ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి, అవి కొనుక్కోవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుంది అంటే మార్కెట్ బాగా పడ్డప్పుడు కొనేవాళ్ళకి అవకాశం, ఆపర్చునిటీ, మళ్ళీ బాగా పెరిగినప్పుడు అమ్మే వాళ్ళకి ఆపర్చునిటీ. కానీ మన వాళ్ళందరికీ ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే ప్యానిక్ అవ్వటం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దాకా గ్యాస్ షార్టేజే లేదు, పెట్రోల్ కూడా షార్టేజ్ లేదు, అంటే మామూలుగా బంకులలో కానీ అక్కడ అట్లా పోగానే దొరుకుతుంది. ఒక్కసారిగా ఇప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే మొదలైందో 2 సిలిండర్లు ఉన్న వాళ్ళందరూ కూడా అవసరం లేకపోయినా కానీ కొత్తగా ఉన్నా కానీ బుక్ చేసుకొని స్టాక్ పెట్టుకుంటారు. అంటే కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అవుతుంది ఏది షార్టేజ్. ఎప్పుడైతే షార్టేజ్ క్రియేట్ అవుతుందో మళ్ళీ ఒక్కసారిగా ఇదంతా ఫ్రీ అయిపోయినప్పటికీ మళ్ళీ 3 రోజులు కావాలంటే కొంచెం టైం తీసుకుంటది. మళ్ళీ ఇప్పటికే ఈ హోటల్స్ గీటల్స్ అవన్నీ కూడా ఈ గ్యాస్ సెస్ అని చెప్పేసి ఏ టిఫిన్ చూసినా 10 రూపాయలు 20 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. అంటే నీ సర్వీస్ ఉండాలిగా. మరి ఇప్పుడు ధర పెరిగిందని చెప్పేసి మూసేయరు హోటల్ వాళ్ళు. కాబట్టి సర్వీస్ ఛార్జెస్ పెంచడం, ఆల్టర్నేటివ్ గా సర్వీస్ ఇవ్వాల్సిందే. అంటే 10 రూపాయలు 20 రూపాయలు పెంచైనా టిఫిన్లు కానీ అవన్నీ సప్లై చేయటం. మొదట్లో దోశలు ఉండవు అయ్యి ఉన్నారు అన్నారు, ఇప్పుడు అట్లేం లేదు. 10-20 రూపాయలు యాడ్ చేయటం, తినే వాళ్ళు తింటూనే ఉంటారు, ఇక తప్పదు అనుకోండి. ఎందుకంటే మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ లోనే ఈ క్రూడ్ ఆయిల్, డీజిల్, గ్యాస్ పెరిగినప్పుడు ఇక్కడ పెరగటం అనేది కామన్. ఇక మనం ఇక ఏమి ఆలోచించక్కర్లే. అంతకుముందు మాదిరి సప్లై లేదు, డిమాండ్ ఉంది, యూసేజ్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, కానీ సప్లై కాడ మిస్ మ్యాచ్ అయింది. ఈ సప్లై మిస్ మ్యాచ్ అయ్యేటప్పటికి సప్లై చైన్ లో ఈ హర్ముజ్ జల్స్ అంది క్లియర్ అవ్వాలి. ఇది రేపు ఉదయం వరకు మళ్ళీ మనం చూడాలి. రేపు ఉదయం ఇప్పుడు ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. రూపీ 93 రూపాయలు 91 పైసలు ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్. కాబట్టి మనం ఇక వెయిట్ చేయడం తప్ప, అబ్జర్వ్ చేయడం తప్ప మనం ఏమి చేసేది లేదు. సార్, అంటే ఇప్పుడు గత వారం రోజులుగా పాజిటివ్ గా ఉన్నటువంటి మార్కెట్లు ఇప్పుడు సెన్సెక్స్ 17, ఆ నిఫ్టీ 550 నష్టపోవడం చూస్తున్నాం. మార్కెట్ ఇంకా పడుతుందా పెరుగుతుందా సార్?
పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొకటి ఇవాళ అంటే న్యూట్రల్ అన్నమాట. అంటే ఎన్ఎస్సి ఏదైతే ఉందో రేపు వీక్లీ ఎక్స్పైరీ డే రేపు, అయితే ఇవాళ ఏముండదు. మళ్ళీ రేపు మాత్రం ఉంటే షార్ట్ కవరింగ్ అని ఉంటది, లేకపోతే ఈ వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాల్ అయితే మంది కూడా అలానే కంటిన్యూ కూడా కావచ్చు. కాకపోతే టర్న్ ఓవర్ తగ్గిపోద్ది, వాల్యూమ్ తగ్గిపోద్ది, బిజినెస్ తగ్గిపోద్ది. మార్కెట్లు ఏవైతే ఇప్పుడు 1684 పాయింట్లు మైనస్ లో ఉంది అంటే ఎంతవరకు పడుతూ వస్తుంది. కానీ ఒక దగ్గర ఏమైంది, బాటంకి వచ్చిన బాటం అనేది రావదు మనకి, కానీ తగ్గుతూ వచ్చినప్పుడు ఎఫ్ఐలు అమ్ముతూనే ఉంటారు, డిఐలు కొంటూనే ఉంటారు. డిఐలు కనుక కొనకపోతే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అమ్మటం మొదలు పెడితే ఇంకా ఫాలో అయ్యిద్దనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాబు నీ దగ్గర పైసలు ఉన్నాయి, వాల్యూ ఉన్న స్టాక్స్ ని కొన్ని పెట్టు అని చెప్పేసి. అంటే మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా కొనడం మొదలు పెడతాయి. కొంటూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎఫ్ఐలు ఎంత వరకు అమ్ముతున్నారో అంతవరకు అంతకి ఈక్వల్ కంటే కూడా ఎక్కువ ఎఫ్ఐ మన డిఐలు కొంటూనే ఉన్నారు. కాబట్టి మార్కెట్స్ అయితే ఇంకా ఫాలో అయ్యే సూచనలే కనపడుతున్నాయి. కాకపోతే వాల్యూమ్ తగ్గిపోద్ది, బిజినెస్ తగ్గిపోద్ది, ట్రేడింగ్ తగ్గిపోద్ది, ఆఫీసులన్నీ సర్వైవ్ కావు. అంటే సబ్ బ్రోకర్లు అనుకోండి, ఫ్రాంచైజీలు అనుకోండి, ఇక చాలా మంది దూరంగా ఉండిపోతారు. ఏమని ఇది రోజు ఇంతే ఉంటుందిలే అని చెప్పేసి మెదలకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. ఏమన్నా సొంత పైసలు ఉంటే కొనుక్కొని స్టాక్ పెట్టుకోవడం, ఎప్పుడన్నా పెరిగితే పెరిగిందిలే అనేది ఉంటుంది అనమాట. జనరల్ గా ఇప్పుడు 1705 పాయింట్లు మైనస్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకెంతవరకు పడుతుందో తెలియదు, కానీ ఇది రేపటికి మళ్ళీ మనకు తెలుస్తుంది. ఏది అల్టిమేటం ఏమైంది మరి 48 అవర్స్ అని ట్రంప్ అన్నాడు. మరి 48 అవర్స్ అయిపోతే మళ్ళీ ఏమంటాడు ఆయన, ఏం డెసిషన్ తీసుకుంటాడు? లేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తా అంటాడా? లేకపోతే దాన్ని ఆపేసి ఇంకో వేలో ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అదంతా వెయిట్ చేయటం తప్ప మనం వేచి చూసి నిర్ణయాలు ఇరాన్ వాళ్ళు ఏం చెప్తారు, ట్రంప్ వాళ్ళు ఏం చెప్తారు అనేది మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో ఆడియోలో అప్డేట్ చేయటం తప్ప ఏం లేదు. థ్యాంక్ యూ సార్.